జనవరి 7, 2025 మంగళవారం రోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 నేపాల్ దాని సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదైంది. చైనా గవర్నమెంట్ మీడియా ప్రకారం ఈ భూకంపంలో సుమారు 1000 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. 128 మందికి పైగా మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారని తెలిపింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం టిబెట్లోని షిగేట్ సమీపంలో షంఘాయి టైం ఉదయం 9 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఈ ప్రాంతం నేపాల్ సమీపంలో ఉంది. అయితే చైనా భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ మాత్రం మంగళవారం తెల్లవారుజామున టిబెట్ రాజధాని లాసాకు 380 కిలోమీటర్ల దూరంలో 6.8 తీవ్రతతో భూమి కంపించిందని నివేదించడం జరిగింది. ఆ ప్రాంతంలో చాలా మంది ప్రజలు నివాసం ఉంటున్నట్లు చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం 6 చోట్ల ఈ భూకంపం వచ్చింది. టిబెట్, నేపాల్తో పాటు ఇండియాలోని కోల్కతా, బీహార్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విధంగా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందంటే టిబెట్లో సంభవించిన భారీ భూకంపం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు మనం. బీహార్లో అయితే ఫ్యాన్లు, సీలింగ్కి వేలాడుతున్న బల్బులు ఊగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి భూకంపం ధాటికి. అప్పటి వరకు నిద్రిస్తున్న ప్రజలు ఒక్కసారిగా నిద్రలేచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లో ఈ భూ ప్రకంపనలు ప్రజలను చాలా భయపెట్టాయి. నేపాల్తో పాటు కాఠ్మండూలో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఇంకా నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్కు సమీపంలోని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. దాంతో ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు నిద్రలో నుంచి లేచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు కూడా. అయితే నేపాల్ ఒక ప్రధాన భౌగోళిక ఫాల్ట్ లైన్ పై ఉంది కాబట్టి ఇక్కడ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ యురేషియా ప్లేట్లోకి నెట్టడం జరుగుతుంది. ఫలితంగా క్రమం తప్పకుండా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని చెప్తుంటారు. అంతేకాదు మనం ఉంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డిసెంబర్ 4, 2024లో బుధవారం ఉదయం 7:27 సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ పేర్కొంది. అప్పుడు చాలా ప్రాంతాల ప్రజలు 55 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసి కలవరపడ్డారు కూడా. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు కూడా తీశారు. దీని తర్వాత గురువారం డిసెంబర్ 6, 2024లో కాలిఫోర్నియా తీరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 10 కిలోమీటర్ల లోతులో 7.0 తీవ్రతతో కూడినటువంటి భూకంపం నమోదైంది. దాంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు మనం సైన్స్ ప్రకారంగా అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. భూమి 4 పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ 4 పొరలు ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటిల్ మరియు క్రస్ట్ పొరలు ఉంటాయి. ఈ క్రస్ట్ ఎగువ ఉన్నటువంటి మ్యాంటిల్ కోర్ను లిథోస్పియర్ అంటారు. ఈ 50 కిలోమీటర్ల మందపాటి పొర అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు మనకు భూ ప్రకంపనలు వస్తాయి. కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంప కేంద్రం అంటారు. భూ కదలిక కారణంగా భౌగోళిక శక్తి విడుదలవుతుంది. దాంతో ఆ ప్రదేశం భూకంపాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఈ విధంగా అనేక ప్రాంతాలలో వివిధ కారణాలతో భూకంపం వస్తుంది. కొన్నిసార్లు దీనివల్ల పెద్ద నాశనం కూడా సంభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు నేను సైన్స్ పరంగా చెప్పాను. ఇప్పుడు ధార్మిక పరంగా ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి అన్న విషయాన్ని మనం గనక పరిశీలించినట్లయితే భూకంపాలు దైవం తరపున పంపబడే సూచనలు, హెచ్చరికలు మరియు శిక్షలు కూడా కావచ్చు. మానవుడు ఇలాంటి స్థితిలో తన తప్పులను తెలుసుకొని దైవం ముందు తలవంచి క్షమాపణ వేడుకోవాలి. దైవం చాలా క్షమాశీలి కావున దైవం తలిస్తే వారి మీద నుండి ఆ విపత్కరమైనటువంటి పరిస్థితిని దూరం చేస్తాడు. దేవుడు తలిచే మరియు చేసే కార్యాలన్నీ వివేకంతో కూడుకున్నవై ఉంటాయి. దేవుడు విధించిన మరియు ఆజ్ఞాపించినవి కూడా వివేకంతో కూడినవై ఉంటాయి. దేవుడు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. ఆయన తన దాసులను హెచ్చరించడానికి తన సూచనలను వారిపై పంపిస్తాడు. దీని ద్వారా మానవులు తమ ప్రభు వైపు మరలాలని మరియు తమ విధులను తెలుసుకోవాలని ఆయన ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఖురాన్లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సూరే ఇస్రా నంబర్ 17:59లో మేము యథార్థానికి ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలను పంపిస్తూ ఉంటాము. అలాగే ఖురాను గ్రంథంలోని
సూరే అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత నంబర్ 65లో, ఓ ప్రవక్త వారికి చెప్పు, ఆయన మీపై నుండి గాని మీ పాదాల క్రింది నుంచి గాని మీపైకి శిక్షను తెచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ ఆయత వచనం గురించి ఉల్లేఖిస్తూ అబుల్ షేక్ అల్ ఇస్బహానీ ఇలా అన్నారు, ఆయన పైనుండి ఉపద్రవం పంపించగలడు అంటే రాళ్ళు మరియు బలమైన గాలులు వీయడం, లేదా మీ పాదాల క్రింద అంటే భూ ప్రకంపనలు రావడం. ఈ రోజుల్లో సంభవించే భూకంపాలు నిస్సంకోచంగా దైవం తన దాసులను హెచ్చరించడానికి పంపించేటటువంటి సూచనలే. భూకంపాలు మరియు ఇతర విషయాలు ఏవైతే మానవులకు కీడు కలిగిస్తాయో, నష్టం కలిగిస్తాయో, అవి వారి అంటే మానవులు చేసేటటువంటి షిర్క్ మరియు పాపాల కారణమని ఖురాన్లో దైవం సూరే అషూరా సూర నంబర్ 42 ఆయత 30లో మీపై ఏ ఆపద వచ్చినా అది మీ చేజేతులారా మీరు సంపాదించుకున్నది అని దైవం తెలియజేస్తున్నాడు. అలాగే ఖురాన్లోని సూరే నిసా సూర 4 ఆయత 79లో, ఓ మానవుడా, నీకు ఏ మేలు జరిగినా అది అల్లా అనుగ్రహం వల్లనే, మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత కర్మ ఫలితమే. అదేవిధంగా అల్లా గత జాతుల గురించి ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అల్ అంకబూత్ 29వ అధ్యాయం 40లో, మరి వారిలో ప్రతి ఒక్కడిని మేము అతని పాపాలకు గాను పట్టుకున్నాము, వారిలో కొందరిపై మేము రాళ్ల వాన కురిపించాము, వారిలో మరికొందరిని భయంకరమైనటువంటి శబ్దం ద్వారా మట్టు పెట్టాము, వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము, ఇంకా ఇతరులను ముంచివేశాము. అకారణంగా అల్లా వారికి అన్యాయం చేసేవాడు కాడు, నిజానికి వాళ్ళే తమకు తాము అన్యాయం చేసుకున్నవారు. ఇప్పటి వరకు ఖురాన్ వాక్యాలు ఏవైతే నేను మీ ముందు తెలియజేశానో, ఈ వాక్యాల ప్రకారంగా మానవులకు ఇలాంటి విపత్కరమైన పరిస్థితి ఎందుకు దాపురిస్తుందంటే మానవులలో పాపాలు పెరిగిపోయినప్పుడు. కాబట్టి పాపాల నుండి ప్రాయశ్చితం చెందాల్సిన అవసరం ఉంది. అయితే భూకంపాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ప్రాణాలు కాపాడుకోవడానికైతే ఇంట్లో నుండి బయటకు రావాలి. ఇలాంటివి ఎక్కువ రాకూడదు అంటే మంచి మనస్సుతో అల్లా వైపు పశ్చాత్తాపం చెందడం, ధర్మంపై దృఢంగా కట్టుబడి ఉండడం, షిర్క్ మరియు ఇతర పాపాల నుండి ఇంకా అల్లా నిషేధించినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనిషి దూరంగా ఉండాలి. తద్వారా వారు ఈ ప్రపంచంలోని అన్ని చెడుల నుండి సురక్షితంగా మరియు మోక్షాన్ని కూడా పొందవచ్చు. మరియు దైవం వారిని అన్ని రకాల విపత్తుల నుండి దూరం చేస్తాడు కూడా, మరియు వారికి మంచిని అనుగ్రహిస్తాడు. అల్లా ఖురాను గ్రంథంలోని సూర అల్ అరాఫ్ నంబర్ 7 ఆయత 96లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఒకవేళ ఆ నగర వాసులు విశ్వసించి దైవ భీతి కలిగి ఉంటే మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి సర్వ శుభాలను సంగి ఉండేవారం, కానీ వారు ప్రవక్తలను అసత్యవాదులను తిరస్కరించారు కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము. ఈ విధంగా ఎప్పుడైతే దైవ సందేశాలను తిరస్కరించడం జరిగిందో, వారిపై అబద్ధాలను మోపడం జరిగిందో, అప్పుడు కూడా వారిని శిక్షించడం జరిగిందని ఖురాన్ తెలియజేస్తుంది. ఇమాం ఇబ్నే అల్ ఖయ్యిమ్ ఇలా అన్నారు, అల్లా కొన్నిసార్లు భూమికి ఊపిరి పీల్చుకోవడానికి అనుమతిస్తాడు, అప్పుడు పెద్ద భూకంపాలు సంభవిస్తాయి, దాని ద్వారా ప్రజలకు తీవ్ర భయం కలుగుతుంది, కాబట్టి వారు పశ్చాత్తాపపడతారు, పాపాలను వదులుకుంటారు, అల్లాను ప్రార్థిస్తారు అని చెప్పారు. ఇంకా ప్రముఖ ఇస్లామీయ విద్వాంసులు కొందరు ఇలా అన్నారు, భూకంపాలు ప్రజలకు అల్లా యొక్క హెచ్చరికలు. మదీనాలో భూకంపం సంభవించినప్పుడు ఉమర్ ఇబ్నే అల్ ఖత్తాబ్ ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు, మరొక భూకంపం సంభవించినట్లయితే నేను మీతో ఇక్కడ ఉండను, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చెప్పారు. ఇంకా భూకంపం సంభవించినప్పుడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహీమహుల్లా తన గవర్నర్లకు దాన ధర్మాలు చేయమని వ్రాసినట్లు నివేదించబడింది. ఈ భూకంపం సంభవించినప్పుడు కానీ, లేదా గ్రహణం సంభవించినప్పుడు కానీ, లేదా బలమైన గాలులు వీచినప్పుడు కానీ, లేదా వరదలు వచ్చినప్పుడు మనం దైవ నామస్మరణ చేయాలి, మన క్షేమం కొరకు వేడుకోవాలి, మరియు మన తప్పులను క్షమాపణ కోరాలి. ఒకసారి గ్రహణం సంభవించినప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇలాంటిది ఏదైనా చూస్తే మీరు అల్లా నామస్మరణ చేయండి మరియు అతనిని క్షమాపణ కోరండి. సహీ బుఖారిలోని హదీస్ నంబర్ 1059, సహీ ముస్లింలోని 912లో ఈ హదీస్ మీరు చూడవచ్చు. అయితే ప్రముఖ ఇస్లామీయ విద్వాంసులైనటువంటి జకరియా అల్ అన్సారీ రహీమహుల్లా ఇలా అన్నారు, భూకంపాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు అల్లాకు దగ్గరై అల్లా నామస్మరణ చేస్తూ అల్లాను వేడుకుంటూ ఉండాలి. బలమైన గాలులు వీచినప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఓ అల్లా, నేను దీని మంచిని, ఇందులోని మంచిని, ఇది పంపించబడ్డ దాని మంచిని కోరుతున్నాను, నేను దీనిలోని చెడును, ఇది పంపించబడ్డ దాని చెడు నుండి నీ రక్షణ కోరుతున్నానని చెప్పారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 899. అయితే షేక్ బిన్ బాజ్ రహీమహుల్లా గారు ఇలా అన్నారు, భూకంప సమయంలో, ఇతర విపత్కర సమయంలో, గ్రహణ సమయంలో, బలమైన గాలులు వీచే సమయంలో, వరద సమయంలో అల్లాకు క్షమాపణ కోరాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామస్మరణ చేయాలి, మంచిని కోరాలి, ఆయనను ఎక్కువగా ఆరాధించాలి, ఆయన క్షమాపణకై వేడుకోవాలి. దైవ
ప్రవక్త గ్రహణ సమయంలో ఇలా అన్నారు, మీరు గ్రహణం చూసినప్పుడు అల్లా నామస్మరణ చేయండి, ఆయన్ని పిలవండి, ఆరాధించండి, ఆయన్ని క్షమాభిక్ష అడగండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1059, సహీ ముస్లిం హదీస్ నంబర్ 912, సునన్ నిసాయి హదీస్ నంబర్ 1496 మరియు 1503. భూకంపం వచ్చినప్పుడు అల్లా దయను మరియు సహాయాన్ని కోరుతూ వేడుకోవచ్చు. దీనివల్ల దేవుడు మనపై సంభవించేటటువంటి విపత్తులను దూరం చేయవచ్చు. కాబట్టి మనం ఎక్కువగా దుఆ చేస్తుండాలి. మన పాపాల ప్రాయశ్చిత్తం కోసం అల్లాతో మనం మొరపెట్టుకోవాలి. ఇంత టెక్నాలజీ సాధించినప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఏం సంభవించబోతుందో మనిషి కేవలం అంచనా మాత్రమే వేయగలుగుతున్నాడు. అది కూడా పూర్తి స్థాయిలో అంచనా వేయలేడు. అయినప్పటికీ సునామీ వస్తుంది, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. శాస్త్రవేత్తలు మానవుల ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. ఎందుకంటే జీవన్ మరణాలు అనేవి దైవం ఆధీనంలో ఉంటాయి. కాబట్టి మనిషి చేసిన పాపాల ప్రాయశ్చితం కోసం ఆ దైవాన్ని ఎల్లవేళలా వేడుకుంటూ ఉండాలి. పాపాలకు దూరంగా ఉండాలి, సత్కర్మలు చేస్తూ ఉండాలి, దైవ నామస్మరణ కూడా చేస్తుండాలి. మనందరినీ ఇలాంటి విపత్తుల నుండి కాపాడేది ఆ దైవమే. కాబట్టి ఆ పైనున్నటువంటి సృష్టికర్తకు మనం మొరపెట్టుకోవాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు దాపురించకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మనందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్తనటువంటి దైవానికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దైవం ఇలాంటి కీడుల నుండి, ఇలాంటి నష్టాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి, భూకంపాల నుండి దైవం మన దేశాన్ని, మన దేశ ప్రజల్నే కాకుండా పూర్తి మానవాల్ని కాపాడుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.